చలికాలం సొంత రొట్టె, ఎండాకాలం జొన్న రొట్టె డైలీ తిరిగి కింద అది. అప్పుడు ఇడ్లీలు పాడులు తపాల చక్కలు ఉప్మా చేసుకునేవారు. ఉప్మా బియ్యం ఉప్మా. ఉప్మా ఇప్పుడు బియ్యం ఉప్మా వేరే అంటారు. ఈ బియ్యమే తినే బియ్యమే కడిగి పోసి విసిరి అదే ఎక్కడ కొట్లలో రూపాయి సొమ్ము తెచ్చుకుంటుంది. చెట్టు కూరగాయలు, ఇంట్లో పండిన జొన్నలు, పండిన సద్దలు, పండిన మోక నొట్ట పండించుకొని రొట్టెలు. తపాల చెక్క కూడా ఇంట్లోనే పండించేవాళ్ళు. అవన్నీ శాలలో పండే కదా, తెచ్చుకునేవారు, పట్టించుకునేవాళ్ళు, కుండలు పూసుకునేవాళ్ళు, జాగ్రత్త చేసుకునేవాళ్ళు. అంతేగాని రవ్వ కూడా వేసి ఈ సుగా అయితే వారం రోజుల దాకా చేతులని మనం కారం కూడా రోట్లోనే రోకళ్ళతోటి. అసలు మిల్లు తెలియదు, ఊరు తెలియదు, కొట్టు తెలియదు. అప్పుడు మిషన్లు లేవు కదా, రోడ్లే. పాలకున్నం వస్తేనే పురుగుల కోసం పోయేవాళ్ళు. వేలాలు ఎంచుకుంటాను తొలి ఆకాశం వస్తే పోయేవాళ్ళు. మాకైతే కార్తీక పౌర్ణమి ఇచ్చేవాళ్ళు కదా అమ్మమ్మ. 2 మంగళాలు పెట్టి మట్టికొండలు పెట్టి ఎత్తుతాము లేవాడు చల్లలు కాస్తాం. మీకు ఎక్కువ పేలాలు, పిండి పిండి పురుగులు గారె. అంతేగాని లడ్డూలు రసకులు ఇది చేసేవాళ్ళు కాదు. ఉప్మా నీళ్ళతో వండి పప్పలే అన్నీ రోట్లోనే పచ్చడి ఏం లేదు. దోసకాయ పచ్చడి వండినా, చిరకాయ పచ్చడి వండినా, గడ్డలో తాలింపు గడ్డి తెచ్చి దాంట్లో సూపర్ అంతేగాని సట్టాల్లో బట్టలలో ఉండే పనే లేవు. అది మట్టికొండలే. ఇప్పుడు టిఫిన్ లేకపోతే ఏదైనా ఉప్మా చేస్తానంటేనే ఏడ్చేస్తున్నారు జనాలు. మన పిల్లలు తింటారులే, బయట ఎప్పుడు ఎవరికైనా ఉప్మా టిఫిన్ కొనుక్కు తెచ్చేసుకుంటున్నారు, తినేస్తున్నారు. ఆ బియ్యం పిండితోనే ఇడ్లీ పిండిలో కలుపుకొని మా నాన్నమ్మ దెబ్బ రొట్టెలు వేసేది. దెబ్బ రొట్టె కాడితే 6 ముక్కలు చేసేది. అట్లని 6 ముక్కలు చేసి తలకో ముక్క, 1 గ్లాసు టీ అయినా కాఫీ అయినా ఇచ్చేది. అంతే, టీలో నచ్చుకుంటే వేసేవాళ్ళు. కాఫీలు టీలు నేను కొంచెం ఎదిగాక వచ్చినాయి. కొద్దిగా నాకు 10 ఏళ్ళు వచ్చాక టీలు మొదలు టీ తెలియదు, టీయే తెలియదు. అది అప్పుడు తెల్లవాళ్ళు వచ్చి బొమ్మలు పెట్టి టీ నేర్పారు. వాళ్ళ తెల్లవాళ్ళు అమ్మనియా టీలు? తెల్లవాళ్ళు నేర్పినాయి టీ. అప్పుడు గండ్రైన ఆట ఆడితే ఎంత దూరం అయినా పోయి చూసి వచ్చేవారు. పట్టాలంటే పట్టాలు పోయేవాళ్ళు. పొయ్యి బాగోతులు తోలుబొమ్మలు చూసి వచ్చేవాళ్ళు. ఆ తోలుబొమ్మల ఆట ఒకటి, గండ్రాట్ల ఆట. ఇప్పుడేమో బాగుంటే బండి. అప్పుడు బండి అంటూ అడగటం లేదు. కాలినడకని అంత దూరం చెప్పులు కూడా ఉండేవి. ఇప్పుడు కొంచెం దూరానికే బండి ఎక్కి దిగుతున్నారు. బండి ఎంత దూరం, మైలు దూరం ఉండేది. డైలీ మధ్యాహ్నాల పూట 3 పూటలు వచ్చేవాళ్ళు. మస్తు ముక్కులు తెలియదు, టైం అని తెలియదు. చాలే దీన్ని కాసేపు నడిచి రమ్మ అంటేనే ఏడ్చేస్తుంది. ఇప్పుడు అందరూ వాళ్ళు అంతే. అప్పుడు సెంటర్లు ఏడ మాది కూడా హై స్కూల్ అనుకో వాళ్ళకే పోయేవాడు, తిని వచ్చేవాడు, మళ్ళీ పోయేవాడు. హై స్కూల్ అంత దూరం, చాలా దూరం హై స్కూల్. పుల్లారెడ్డి చెరువులో మా ఇల్లు, సావర్తి నల్లజల్లి హై స్కూల్ పోయేవాళ్ళు. మాకేందో మరి నడిచేవాళ్ళమో ఏమో ఎక్కడ. ఇప్పుడంటే అసలు సినిమా కంటే ఇంటి పక్కల వాళ్ళందరూ అదే ఏంటి ఒక తీర్థానికి తిరణాలకి వెళ్ళినట్టు గుంపుగా ఎడ్ల బండి ఒక్క బండి 5 రూపాయలకు వచ్చేవాళ్ళు. ఎడ్ల బండి మీద కూడా డబ్బు. ఎడ్ల బండి మీద సినిమా హాల్ కాడ తెలుసుకొని చూసి మధ్యాహ్నం బండి పోయేవాళ్ళు. మా తాతయ్య ఎడ్ల బండి తోలేవాడు. అందరూ సినిమాలకు వచ్చేవాళ్ళు. హరిచంద్ర నాటకం అంటే ఎక్కడ సినిమాలు అంటే అందరూ సత్రం పళ్ళు పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఒంటెత్తి పండ్లు, గుర్రాలు దాంట్లో ఉంటారు కదా, ఎక్కడ ఉన్నాడు గుర్రాలు మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నా ఏం లేవు, సైకిల్ కూడా లేవు. నాకు బాగా జ్ఞాపకం బాగా గుర్రాల మీద చాలా మంది. మేము గుర్రబండి ఎక్కాను నేను.
మీ గుర్రబండి చాలా గుర్రబండి ఎక్కారు. ఎక్కడం కాదు. గుర్రం మీద వచ్చేవాళ్ళ గుర్రం మీద వచ్చేవాళ్ళు. గుర్రబండి మీద లేదండి. గుర్రాలు అంటే మనకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు సారీ సరిలేదు. చాలా అన్ని లైట్ కృష్ణాలు పోసి తంబాల మీద చక్కతో చేసుకుని లాంతర్లు ఉండేవి కదా అప్పుడు మా తాతయ్య పెట్టేవాడు. ఇంటికి లాంతర్లు సోగలాగండి రకరకాల అందరూ దీపాలు ఆర్పేసినా మా తాత సూర్యుడి దీపం వెలిగించేవాడు. దీపం వెలగాలని ఆ లైట్ ఉండేవి. లేకపోతే మరీ లేని వాళ్ళు అయితే డ్రమ్ములో పోసుకొని ఎప్పుడు మాకు ఈ చానాలు నాకు 11 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దీపం బుడ్డిలే. దీపం బుట్టు చిన్న బుట్టు పెద్ద బుట్టు 4 రకాల బుట్టు తయారు చేసినాయి. సీసాకాయలు ఉంటాయి కదా మనం ముందేసుకుని పిల్లలకు అరుపు సీసాకాయలు అట్లా మూతకు బెజ్జం పెట్టి మేకితే అయ్యే అయ్యే నాకు తెలుసు. ముందు రకరకాల వాటికి ముందు లాంటర్లు ఉండేవి కదా బుడ్లు చక్కగా ఉండేవి. సిమిలేడు వాటికి లాంటర్లు ఉండేవి. ముసలు రాత్రి చాలా అవి పట్టుకుని పోయేవాళ్ళంట. పోయి ఆ ముసలు ఆ తర్వాత బ్యాటరీ లైట్లు వచ్చినాయి అయిపోయాక. బస్సులు ఏడండి బ్యాటరీ లైట్లు బ్యాటరీ లైట్స్ ఉన్నాయి. బస్సులుగా